సర్వారిష్టహరం సుఖైకరమణం సాంత్యాస్పదం భక్తిదం స్మృత్యా బ్రహ్మపదప్రదం స్వరసదం ప్రేమాస్పదం శాశ్వతం మేఘశ్యామశరీరమచ్యుతపదం పీతాంబరం సుందరం శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. గోపకాంతలు విరహాసక్తితో ఉంటూ బాహ్య విషయములు విస్మరించి పరమాత్మ యొక్క దివ్యములైన లీలల్ని హృదయంలో ఆవిష్కరించుకుంటున్నారు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం. ఆ లీలల్లో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఏ విధంగా హృదయంలో భాసిస్తున్నదో చెప్తున్నారు ఇక్కడ. గోపాంగ ప్రత్యంగ గుణగణ సమ విషమ బలాబల సమబల విలాస విలసిత. స్వామి యొక్క విలాసములు ఎన్ని రకములుగా ఉన్నాయి అంటే అవి దివ్యగుణములతో కూడి ఉన్నాయి. అంటే గుణగణములు, దివ్యగుణములు అంటే లోకాన్ని అనుగ్రహించగలిగే సత్యము, అహింస, దయ, శౌర్యము, ప్రతాపము, ప్రసన్న భావము ఇలాంటి దివ్యగుణములతో సమ విషమ బల అబల సమబల విలాస విలసిత. ఇవి కూడా నాట్యశాస్త్ర సంబంధమైన అంశములే. సమ విషమ, ఒకచోట తగినట్లుగా ప్రవర్తిస్తూ ఒకచోట ఉద్ధతిగా ప్రవర్తించడం అంటే మించిపోయి ప్రవర్తించడం, ఇంకో చోట బల అబల సమబల, తీవ్రమైన బలాన్ని ప్రకటించినటువంటి లీలలు కొన్ని, అసలు ఏ బలము ప్రకటించకుండా ప్రసన్నంగా ఉన్న స్వరూపములు, ఇక సమబల తగినంత బలాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉన్న స్థితులు, ఇలాంటి విలాసములతో కూడిన స్వామి స్వరూపంలో పైగా వీళ్ళతో మాట్లాడేటప్పుడు రకరకాలుగా తల పంకించేవాడు. పలకరించినప్పుడు ఒకలాగా, హాస్యం చేసేటప్పుడు ఒకలాగా, ఆగ్రహంగా చూసేటప్పుడు ఒకలాగా, ఇలా వివిధ రసాల పరిస్థితుల్లో ఆ గ్రీవా శిరకంపములు, గ్రీవా అంటే మెడభాగము, ఇక శిరస్సు భాగము, ఆ పైన ఉన్నటువంటి తల, ఇవి కంపించిన వైనాలు అవి కూడా మనస్సులో తలంచుకుంటున్నట్ట. పైగా ముఖ్యంగా ఆ శిరస్సును ఆయన కాస్త వంచుతాడు. ఆ వంచిన సమయం ఏది అంటే వేణువు మ్రోగించేటప్పుడు. కృష్ణుని యొక్క ప్రతిమూర్తి మధురమే కానీ ఆ వేణుగోపాలమూర్తి మధురాతి మధురం. ఆ వేణువును మ్రోగిస్తున్నప్పుడు ఆయన నాదజ్యోతిగా గోచరిస్తాడు. అలాంటి ఆ నాదస్వరూపాన్ని వీళ్ళు ఇక్కడ భావన చేస్తున్నారు. గ్రీవాశిరకంప త్రిభంగీ లలిత దివ్యగాత్ర. త్రిభంగీ లలిత, లలిత అంటే అతిలోక లావణ్యం. లోకంలో ఎక్కడా ఎంత లావణ్యం స్వామి వద్ద ఉన్నది. పైగా త్రిభంగిగా నిలిచి ఉన్నాడు. ఆ త్రిభంగి ఆకృతే ధ్యానించవలసినటువంటి మూర్తిది. అకార ఉకార మకారములనేటువంటి 3 భాగములతో కూడిన ఓంకారమే ఆ 3 వంపుల శరీరంలో ఉన్నది. త్రిభంగి గురించి మనం గతంలో చెప్పుకున్నాం. పాదముల నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి కంఠం వరకు మరి ఒక వంపు, ఆపై ఉన్నటువంటి భాగం 3వ వంపు. ఈ 3 వంపులతో స్వామి యొక్క దివ్యగాత్రం ప్రకాశిస్తున్నది. ఇక్కడ దివ్యగాత్రం అని చెప్పడంలో విశేషం ఏంటంటే అది మామూలు మానవ శరీరం కాదు స్వామిది. అప్రాకృత దివ్యమంగళ విగ్రహము. అది పంచభూతాలను నియమించే స్వరూపం తప్ప పంచభూతాల చేత నియమింపబడే స్వరూపం కాదది. పంచభూతములకు కూడా నియంత్రణ ఇవ్వగలిగేటువంటి మాయాతీత స్వరూపం అది. అందుకే దివ్యగాత్రము. పైగా భ్రూ నేత్ర హస్త విషేద్యావిష్కృత నవరసాలంకారాలంకృత. దివ్య రసములను ఆవిష్కరించేటప్పుడు కనుబొమ్మల్ని కదిలించడము, కన్నుల్ని కదిలించడము, చేతి కదలికలు, వీటన్నిటి ద్వారా వివిధమైన రసాల్ని ఆవిష్కరించుతున్నాడు. ఆ రసములు ఆయనకు అలంకారముగా భాసిస్తున్నాయి. వివిధ లాస్య విశేషం, వివిధములైన లాస్యములు అంటే కోమలమైన శైలిలో చేసిన నృత్య విశేషాలు. స్వామి చేసిన నృత్యం అంటే ఇంతవరకు వాళ్ళు రాసలీలలో స్వామి యొక్క నృత్యాన్ని చూశారు. ఆ నృత్యంలో వివిధ భావాన్ని స్వామి ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు ఆ స్వామి యొక్క శరీరంలో ప్రతి కదలికని వాళ్ళు ఒక ధ్యాన దృష్టితో చూశారు. నృత్యం చేస్తున్న స్వామి యొక్క ప్రతి భాగము వాళ్ళు గుర్తున్నది. దాన్ని ఇప్పుడు మననం చేసుకుంటున్నారు. అందుకే రాసలీల నృత్యము చేసి అంతర్ధానం అయిపోయినప్పటికీ ఆ నృత్యమూర్తిని హృదయంలో అదే విధంగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు గనక ఈ వర్ణన చేయడం జరిగింది. వివిధ లాస్య విశేషం. ఈ లాస్యం అనబడే నృత్యములో ఎన్ని రకాల శైలీ విన్యాసాలు ఉన్నాయో అవన్నీ చూపించిన స్వామి. అటుపై
మురళిని మ్రోగిస్తున్నటువంటి దివ్యమంగళ విగ్రహము. అది ఎలా ఉన్నది అంటే స్ఫురదధరమణి పరిమిళిత మురళీ కలరవ. స్ఫురత్, చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఎర్రనైన పెదవిపై మురళిని ఉంచి ఆయన గానం చేసేట. ఆ మురళి నుంచి వచ్చిన నాదం ఎలా ఉన్నదంటే కలరవ సుధా. అదొక అమృతం, అది నాదామృతం. అమృతం అని ఎందుకు చెప్పారంటే వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది కనుక అది అమృతం. అంతేకాదు, ఆ వేణుగానం, ఆ నాదము క్రమంగా ఈ మృతావస్థ నుంచి అనగా ప్రాపంచిక అవస్థ నుంచి పరమాత్మ భూమికలోకి తీసుకువెడుతోంది కనుక అది అమృతం. అది కలరవం. కలరవం అంటే అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. కళ అనే శబ్దానికి అవ్యక్తము, ఇలా ఉంటుంది అని చెప్పలేని మాధుర్యాన్ని కళ అనే శబ్దంతో చెప్తారు. కలరవ సుధా, అదొక అవ్యక్త మధుర నాదామృతం. ఆ నాదామృతం ఎంత గొప్పది అంటే అవధీరిత సురసుధా అన్నారు ఇక్కడ. అవధీరిత సురసుధ అంటే దేవలోకాల్లో దొరికే అమృతాన్ని కూడా ఓడిస్తుందట. అంటే దేవలోకాల్లో దొరికే అమృతం కంటే కృష్ణుని యొక్క వేణుగానామృతం చాలా బాగున్నది. ఇది ఒక అతిశయోక్త అలంకారం కాదు, ఇది సత్యం. ఇది ఎలాంటిదంటే పరమాత్మ యొక్క ఆనందం ఎలాంటిది, లేదా పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆ ఆనందం ఎలాంటిది అంటే పరమాత్మ వల్ల కలిగే ఆనందము ఏ లోకంలోనూ కూడా పోల్చబడదు. ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ దొరికే సుఖాలన్నీ కూడా బ్రహ్మానందం ముందు దిగదుడిపే. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకు అవధీరిత సురసుధా, దేవతల యొక్క అమృతాన్ని కూడా మించిపోయినటువంటి ఆ నాదామృతంతో ఉన్న అమృతమూర్తి. అఖండ మండలం, స్వామి స్వరూపము అఖండ మండలము. ఇది చాలా చక్కని మాట వేశారు ఇక్కడ. అఖండము అంటే అనంతమైనటువంటి తేజస్వరూపముతో ఉన్నాడు స్వామి. అలాంటి స్వరూపాన్ని స్మారం స్మారం అంటే మాటి మాటికి తలంచుకుంటూ స్వస్వాంతఃకరణానపాయేన వారి యొక్క ఈ మానసిక వృత్తులన్నీ నిలిచిపోయేట. ఇది చాలా చిత్రమైనటువంటి మాట. ఇది నిజానికి ధ్యాన సమాధి స్థితిలో ఏ పదం వాడాలో ఆ పదం వాడారు ఇక్కడ. కేవలం ఒక ప్రేమ వల్ల వారికి యోగసిద్ధి లభించిపోయింది. ఇది తెలుసుకోవాలి. ఇలాంటి యోగసిద్ధి పొందడం కోసం ఎన్ని రకాల ప్రాణాయామాలు, ఎన్ని రకాల హఠయోగాలు, ఎన్ని యమనియమాలు పాటిస్తారో తాపసులు, ఋషులు. అవేవి అక్కర్లేకుండానే వీళ్ళకి ఆ స్థితి వచ్చింది. ఎందువల్ల? ఆ యమనియమాది స్థితులన్నీ కూడా వాళ్ళ ప్రేమలో సాధించారు, కృష్ణ ప్రేమలో సాధించారు. అందుకు భగవత్ ప్రేమ గొప్ప యోగం. అది ఆ యోగం చేత వాళ్ళ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే స్వస్వాంతఃకరణానపాయేన అనగా వారి వారి మనోవ్యాపారాలు నిలిచిపోయాయి అన్నారు ఇక్కడ. మనస్సు యొక్క చిత్తవృత్తులన్నీ ఆగిపోయేట. ఇది కావలసింది. మనస్సు లయమవ్వడమే మోక్షం అంటే. అందుకు ఆ మనస్సు ఇక ఇతర చిత్తవృత్తులన్నిటినీ నిలిపివేసింది. సర్వాంతరంగం మదన శతకోటి సుందరాంగం ధ్యాయంతో. ఈ విధంగా వాళ్ళు పరమాత్మని ధ్యానిస్తున్నారు. ఎటువంటి పరమాత్మనంటే సర్వాంతరంగం, అందరి హృదయాల్లో ప్రకాశించేవాడు. మదన శతకోటి సుందరాంగం, శతకోటి మన్మధులు కూడా సాటి రానిటువంటి మహాసౌందర్యం స్వామి యొక్క సౌందర్యం. అలాంటి సుందర స్వరూపాన్ని ధ్యానిస్తున్నారు. ఈ వర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటంటే అతిలోక లావణ్యం, అదొక దివ్యమైన సౌందర్యం. అలాంటి స్వరూపాన్ని ధ్యాయంత్యః హృదయంలో ధ్యానిస్తూ మనసా ప్రణమంచ శిరస. ధ్యాయంత్యః మనసా ప్రణమంచ శిరస. మనసా ధ్యానం చేస్తూ ఉంటే వారికొక్కసారి ఒక తన్మయీ స్థితి కలిగి ప్రణమంచ శిరస, రెండు చేతులు దోయి నుంచి తల వంచి నమస్కారం చేసుకున్నారట. అప్పుడు ఎదురుగానే స్వామి ఉన్నట్టు భావన చేశారు వాళ్ళు. భావన చేస్తూ వచనాచ పురస్థితిమివ సంబోధ్య. మనస్సులో స్వామిని చూడగానే వారు ఇంకా బాహ్య విషయములు విస్మరించారు కనుక ఆయనకు నమస్కరిస్తున్న దృష్టితో ఒక్కసారి తల వంచారు. ఎదురుగా స్వామి ఉన్నాడు అనే భావనలోనే వారి కంఠము నుంచి స్వామిని ఉద్దేశిస్తూ గానం వెలువడింది అన్నారు ఇక్కడ. ఇక్కడ చెప్పేటప్పుడు జాయంత్యః మనస ప్రణమంత్యః శిరస వచనాచ పురస్థితిమివ అన్నారు ఇక్కడ. అందుకు మనస్సుతో ధ్యానించారు, తలవాల్చి నమస్కరించారు. అంటే మనస్సు శరీరము రెండు పనిచేసే. ఇంకో మూడవదైన వాక్కు పనిచేస్తుంది. అంటే త్రికరణములు కృష్ణమయములు అయిపోయాయి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశము. తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ అని భాగవతంలో చెప్పిన మాట ఇది. మనసు, మాట, చేష్ట మూడు కూడా కృష్ణమైపోయిన స్థితిలో వెళ్ళి సంబోధ్య ప్రత్యేకం గోపాలమగాయంత. ఇక్కడున్న గోపకాంతలందరూ అదే స్థితిలో ఉన్నారు. ఇది గొప్ప విషయం. ఎవరో ఒకరికొచ్చిన యోగం కాదు, అందరూ అటువంటి యోగంలోనే ఉన్నారు. కానీ ఎవరికి వారికే కృష్ణుడు. మళ్ళీ ఏ హృదయంలో ప్రకాశించే పరంజ్యోతి అదే. హృదయమని ఉపాధి బట్టి చూస్తే ఎవరికి వారికే భగవంతుడు. అందుకు ప్రతివారు కూడా ప్రత్యేకం, వారి భావాన్ని వారు
పరమాత్మతో నివేదించుకున్నట్లుగా గోపాలును ఉద్దేశించి గానం చేస్తున్నారు అంటూ మరొక తరంగం ఇక్కడ ప్రారంభమవుతున్నది. ఈ తరంగం చెప్పేటప్పుడు ఈ గోపకాంతలన్న మాట ఒకటి రమ్యమైనటువంటి శ్లోకంలో అందిస్తున్నారు నారాయణ తీర్థులు. మదన శతకోటి వేషం మాధవ మాధాయ మామకే మనసి విదళిత సురరిపు బృందం విష్ణుం గాయామి విశ్వభర్తారం. నారాయణ తీర్థులు చేసినటువంటి గొప్ప ప్రక్రియ ఏమిటి అంటే, ప్రతి తరంగంలో ప్రతి శ్లోకంలో కూడా ఈ కృష్ణుడు కేవలం నందయశోదానందనుడు మాత్రమే కాదు, ఇతడు సర్వాంతర్యామి అయిన పరమాత్మ సాక్షాత్ విష్ణువు అనే స్పృహ ప్రతి శ్లోకంలోనూ ప్రతి తరంగంలో కూడా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మదన శతకోటి వేషంతో ఉన్న మాధవుడు విదళిత సుర రిపు బృందం, అసుర సమూహాన్ని నశింపజేసేటువంటి ప్రతాపశాలి అయిన విష్ణువు, పైగా విశ్వభర్తారం, సమస్త విశ్వానికి పరమేశ్వరుడితడు. అలాంటి మాధవుని ఆదాయ మామకే మనసి. మొత్తం ఈ శ్లోకంలో రమ్యమైన ఈ 3 శబ్దములు పట్టుకోవాల్సింది. ఆదాయ మామకే మనసి, మాధవం, మాధవుని నా యొక్క మనస్సులోకి ఆదాయ. ఈ ఆదాయ అనే శబ్దం చాలా దివ్యమైన శబ్దం, అంటే ఉంచుకొని అనర్థం. ఆ పరమాత్మని నా మనస్సులో నిలబెట్టుకుని అనర్థం. ఆ నిలబెట్టుకుని గానం చేయడం, అలా హృదయమారా పరమాత్మని ప్రతిష్ఠ చేసుకుని గానం చేస్తున్నారు. ఆ గానం సురట రాగంలో దివ్యమైన తరంగంగా వెలికి వస్తున్నది. ఆ తరంగాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.